నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం. సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలి డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. మూడోసారి భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసిన నగరి నియోజకవర్గ బీజేపీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. నగర నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు ఆదేశాల మేరకు పుత్తూరు మండలంలో ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయం నుండి బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పుత్తూరు అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఇందులో భాగంగా గేట్ పుత్తూరులో కూడా టపాకాయలు పేల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు నగర నియోజకవర్గ పుత్తూరు మండల నాయకులు. బీజేపీ పుత్తూరు మండలం అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రజానాయకుడు, సామాన్య ప్రజల సమస్యలు తీర్చడానికి వారి సంక్షేమానికి తన జీవితం అంకితం చేశారు కాబట్టి మూడో పర్యాయం కూడా ప్రధానమంత్రి పదవిని ప్రజలు అందించడం జరిగిందని ప్రజల తరపున ప్రధాని మోదీకి నగర నియోజకవర్గం తరపున పుత్తూరు మండలం నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. నగర నియోజకవర్గం కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యధిక మెజారిటీతో విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పుత్తూరు మండల అధ్యక్షుడు శ్రీధర్, చిత్తూరు జిల్లా ఓబీసీ కార్యదర్శి శంకర్, ఉపాధ్యక్షుడు మధు, ప్రధాన కార్యదర్శులు మునస్వామి, గణేష్, పుత్తూరు మండలం ఓబీసీ అధ్యక్షుడు హరి, బీజేవైఎం అధ్యక్షులు ప్రకాష్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీని తిరస్కరించి ఇప్పుడు అభివృద్ధి పార్టీ అనేటువంటి కూటమికి అవకాశం అనేటువంటి ఇవ్వబడ్డారు. కాబట్టి మన నగర నియోజకవర్గం కూటమి అభ్యర్థి అయినటువంటి గాలి భానుప్రకాష్ గారు చక్కటి అభివృద్ధి అనేటువంటి దాంతో పాటు సంక్షేమాలు అనేటువంటి ప్రజలకు అందించి ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ పుత్తూరు మండలం తరఫున బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ అనే పార్టీ ఒక వాజ్పేయి, అద్వానీ, ఇలా ప్రణబ్ ముఖర్జీ అలాంటి వాళ్ళు దేశానికి త్యాగం చేసి మన భారతదేశం ఈరోజు వెన్నుముక్కగా నిలిచింది. భారత జనతా పార్టీ అంటేనే ఒక వెన్నుముక్కగా నిలిచి దేశం ముందు నలుమూలలో ఆ దిక్కులో అభివృద్ధి పెంచుతూ నరేంద్ర మోడీ దేశాలు 10 దేశాలు కూడా గొప్ప నాయకుడికి నిలిచి మన భారతదేశం గుర్తుపెట్టుగా నరేంద్ర మోడీ ఆ రోజు వివేకానంద స్వామి ఉన్నట్టుగా పేరు తెచ్చుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు పేరు తెచ్చుకున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి అవడం మనకు ఎంతో గర్వకారణము. ఈ భారతదేశం గడ్డను పుట్టినందుకు ఆయనకి మన దేవుడిగా భావించిన అయోధ్య రామ మందిరం కూడా ఆయన నిర్మించేందుకు చాలా గర్వకారంగా ఉంది. ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం నిర్మించాడో అదే మన భారతదేశానికి రాముడు ప్రతిష్టగా మళ్ళీ ప్రతిష్ఠించినారు. మనకు ఈ తరంలో రాముడు చూసే అదృష్టం దొరికిందంటే ఆ మహానుభావుడి వల్ల కలిగింది. నగర నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు 77వ జయంతి సందర్భంగా వీరికి టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. నగర నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు 77వ జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళి అర్పించారు. టీటీడీలో సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ ను కమిషన్ల కోసం అనవసరంగా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ దశలో ఉన్న అన్ని పనులను రద్దు చేసి శ్రీవారి సొమ్మును కాపాడే బాధ్యతను ఓ భక్తునిగా ఎన్డీఏ కూటమి స్థానిక నాయకునిగా తాను తీసుకుంటానని నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలని ఉన్నతాధికారులకు లేఖ రాస్తున్నానని, లేని పక్షంలో కంప్యూటర్ల నుంచి తొలగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో టెండర్ల కుంభకోణం భారీ ఎత్తున జరిగింది. గత 5 సంవత్సరాలుగా 150 కోట్ల రూపాయలున్నటువంటి బడ్జెట్ ని ప్రతి సంవత్సరం ఏకంగా 1500 కోట్లకి
టెండర్లు పిలిచే పరిస్థితి ఎలా వచ్చింది, ఎవరి అనుమతితో ఈ రోజు టెండర్లు పిలిచారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది. ప్రతి పైసా కూడా ఎందుకు ఖర్చు పెడుతున్నారో, ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, భక్తుల కోసం ఖర్చు పెడుతున్నారా లేదా అన్న దాని మీద ఈ రోజు సమగ్రమైనటువంటి సిఐడి దర్యాప్తు జరిపించాలి. నేను రాష్ట్ర సిఐడి అధికారులకు కూడా లేఖలు రాస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి భారీ కుంభకోణానికి సంబంధించినటువంటి ఫైల్స్ ని మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంప్యూటర్ లో దాన్ని డిలీట్ చేసే కుట్ర చేస్తున్నారు. కాబట్టి వెంటనే సిఐడి అధికారులు రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి టెండర్ షెడ్యూళ్ల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోకపోతే ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసే కుట్ర జరుగుతా ఉంది. దీనిలో ప్రధాన నిందితులు ధర్మారెడ్డి, అదేవిధంగా టీటీడీ చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కర్త కర్మ క్రియ ఎఫ్ఏ అండ్ సిఏఓ టీటీడీ ప్రధాన గణాంకాధికారి, వీళ్ళ ముగ్గురు కలుసుకొని ధర్మకర్తల మండలి చైర్మన్ మెప్పు కోసం ఈరోజు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా 1500 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టారు. అంటే అది ఎవడి సొత్తు? అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, లేఖ రాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా టీటీడీలో జరిగిన అవకతవకల మీద ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు టేబుల్ అజెండాగా తీసుకుని ధర్మకర్తల మండలిలో ఆమోదించి కమిషన్ల కోసం కక్కుర్తిపడి అనవసరంగా టెండర్లు పిలిచారో దాని మీద కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ద్వారా విచారణకు ఆదేశించాలని చెప్పి లేఖ రాస్తున్నాను. సిఐడి అధికారులకు కూడా లేఖలు రాశాను. వెంటనే మీరు వచ్చి ఫైల్స్ స్వాధీనం చేసుకోండి. ఈ దుర్మార్గానికి కర్త ఈ రోజు ధర్మారెడ్డి అధర్మంగా, అన్యాయంగా, అవినీతికి ఏది ఆస్కారం లేకుండా ఇష్టానుసారంగా శ్రీవారి సేవా టికెట్లలో అవినీతి, శ్రీవారి ఇంజనీరింగ్ పనులలో కమిషన్లకు కక్కుర్తిపడి అవినీతికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నేను ఒక శ్రీవారి భక్తుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు రాశాను. ఈ రోజు ఎవరైతే ఈ టెండర్ల ప్రక్రియలో భాగస్వాములయ్యారో వాళ్ళందరినీ కూడా సిఐడి అధికారులు కస్టడీకి తీసుకొని విచారణ చేయండి. ఆ రోజు గోవిందరాజ సత్రాలు 600 కోట్ల రూపాయలు, అయ్యా వద్దయ్యా బాగుండాది ఇంకొక దానికి ఉపయోగించండి అంటే నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు. అదేవిధంగా స్విమ్స్ మెయింటెనెన్స్ పేరుతో దాదాపు 150 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. వీటన్నిటిని కూడా ఏదైతే అగ్రిమెంట్ ప్రాసెస్ లో ఉన్నాయో, అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభించకుండా ఉన్నారో వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పని రద్దు చేయించే బాధ్యతని శ్రీవారి భక్తుడిగా నేను తీసుకుంటానని, ఎవరైతే ఈ రోజు ఈ అక్రమాలకు, ఈ కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారో ఆ అధికారులందరినీ కూడా వెంటనే విచారణ జరిపి వాస్తవాలు భక్త కోటికి తెలియజేయాలి. శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది, నిప్పుతో సమానం. అలాంటి డబ్బుని మీ ఇష్టానుసారంగా అనవసరంగా ఎక్కడంటే అక్కడ శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒకసారి, అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ పనుల పేరుతో ఇష్టానుసారంగా ఘాట్ రోడ్ లో కొండపైన ఎక్కడెక్కడ ఎవరెవరికి మీ గుత్తేదారులకి, కాంట్రాక్టర్లకి పనులు కట్టబెట్టి 10% కమిషన్ దండుకున్నారో మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి అకౌంట్ లోకి జమ చేయించాలి. చేయించే బాధ్యతని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా చేయించే బాధ్యతని శ్రీవారి భక్తుడిగా నేను తీసుకుంటానని చెప్పి వెంకటేశ్వర స్వామి ద్వారా శ్రీవారి భక్తుడిగా హెచ్చరిస్తున్నానండి. తిరుమల శ్రీవారిని ఈ రోజు నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే నెలవెల సుబ్రహ్మణ్యం, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరి వెంకటేశ్వర స్వామి భక్తజన సమూహానికి అందరూ కూడా పేరు పేరు అంతా నమస్కారాలు. మరి ఈరోజు ధర్మారెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ జేఏఓగా, అడిషనల్ ఈఓగా పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే. నేను గతంలో 2005లో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆయన జేఏఓగా పనిచేస్తూ ఉన్నాను.
నేను 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను, తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను, సూళ్ళూరుపేట ఎమ్మెల్యేగా పనిచేశాను. ఎప్పుడు కూడా ఇలాంటి నిరంకుశ అధికారిని నేను ఎప్పుడు కూడా చూడలే. ధర్మారెడ్డి కొద్దిగా మారాలి, ఆయన నేచరు ఇంకేం మారుతాలి, అయిపోయింది ఆయన పని. ఆయన తొందరలో ఆయన పంపడమో లేదంటే మేము పంపడం ఏదో ఒకటి జరుగుతుంది. మరి ఏదేమైనా ఒక అధికారి అన్నవాడు ప్రజాప్రతినిధులకి గౌరవం ఇవ్వాలా. మేము 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయినా, పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా కేవలం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా తెలుగుదేశం పార్టీ నుంచో మాజీ శాసనసభ్యులు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్లు అయి ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరికి దర్శనం అవకాశం కల్పించకూడదని చెప్పని ఒక నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరిని కూడా వేధించాడు. దేవుని చూసేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. మరి గతంలో శ్రీనివాసరాజు వరకు మేము ఎప్పుడు లెటర్లో ఒక నెలకో 2 నెలలకో లెటర్లు పంపిస్తే దాన్ని హానర్ చేసేవాళ్ళు, ఎక్స్ బోర్డు మెంబర్గా, ఎక్స్ ఎమ్మెల్యేగా. ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత వాటికంతా తిలోదకాలు ఇచ్చి ఒక నిరంకుశత్వం, మరి పైన వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంకుశంగా ఉన్నాడో ఈయన కూడా అదేవిధంగా ఈ యొక్క టీటీడీ వ్యవస్థని భ్రష్టు పట్టించేశాడు. ఇప్పటికైనా అతను కనువిప్పు కనగాల. దేవుడు ఒక పెద్ద శిక్ష వేశాడు ఆయనకి, అయినా కనువిప్పు కాల. ఈరోజు ధర్మారెడ్డి నాకు మంచి మిత్రుడే, మంచిగా బాగున్నాం నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు. కానీ ఆయన బిహేవియర్ చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఈ తిరుమలకు పట్టిన శని ఎప్పుడు వదులుతుందో ధర్మారెడ్డితో వదిలిపోవాలా అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మంచి అధికారులను తీసుకొస్తాం, ఇక్కడ మంచి పరిపాలన, మరి ప్రజాప్రతిని గౌరవించే అధికారులను కూడా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్గా నార్మల్ జీవితాన్ని కొనసాగిస్తున్న నన్ను ఒక యువతగా, మహిళగా ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారు నాకు శాసనసభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి, ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు. అందరికీ అండగా ఉండి మా నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ, ప్రజలందరికీ సేవ చేస్తాను. శాంతి అలాగే అభివృద్ధిని 2 జనాలకి పరిచయం చేస్తాను, అలాగే అభివృద్ధిని చూపిస్తానని తెలియజేస్తున్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్నేహపూర్వకంగా అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని నిండు మనసుతోటి నేను కోరుకున్నాను. ఈ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. నమస్కారం. ప్రజా తీర్పు శిరసావహించాల్సి సరే, వాళ్ళు మేనిఫెస్టోని నమ్మారు, ఓటేశారు. దానికోసం చర్చిందుకు సీన్ ఇస్ ఓవర్. తప్పనిసరిగా ఆయన చెప్పారు 40% ఓట్లు నాకు వచ్చాయని. అక్కడ నిలబడే వడివడిగా అడుగులు వేసుకొని వెళ్తారు. దిస్ ఈజ్ అవర్ ఎజెండా. దాన్ని గెలుపుకోవటాలు సార్. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వీరికి ఆలయ డీఈఓ ఏకాంబరం స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ఏకాంబరం, టెంపుల్ పిఆర్ఓ రవి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బంగారుపాలెం మండలం కేజీ సత్రం యూటర్న్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును మామిడికాయల లోటుతో వెళ్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఘటనలో కారులో ఉన్న 12 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రుల పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం. సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలి డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. మూడోసారి భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసిన నగరి నియోజకవర్గ బీజేపీ నాయకులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.